Hello, viewers. Welcome to Ramadevi Foundation, హైదరాబాద్ వారి సమర్పణలో సమర్పిస్తున్న బిహేవియరల్ సైన్స్ ఇన్సైట్స్ తెలుగు ఛానల్కు సుస్వాగతం. అందరికీ నమస్కారం. ఆలోచనల ప్రపంచంలో మీకు స్వాగతం. ఈరోజు మనం మన జీవితాన్ని, మన పనితీరును ఉన్నత స్థాయికి ఎలా తీసుకువెళ్ళాలి నేర్చుకుందాం. తెలివైన ఆలోచనల శక్తిని, వాటి ఎలా అలవర్చుకోవాలో మీరు తెలుసుకోబోతున్నారు. మీ సృజనాత్మకత, నిర్ణయం తీసుకునే సామర్థ్యం మరియు సమస్య పరిష్కార నైపుణ్యాలను పదును పెట్టే అద్భుతమైన మార్గాలను కనుగొనబోతున్నారు. ఈ ప్రయాణానికి మీరు సిద్ధంగా ఉన్నారా? అయితే ప్రారంభిద్దాం రండి. థింకింగ్ స్మార్ట్, 7 స్టైల్స్ ఫర్ వర్క్ అండ్ లైఫ్. తెలివిగా ఆలోచించడం. పనిలో మరియు జీవితంలో 7 ఆలోచన శైలుల గురించి పరిశీలిద్దాం. ఆలోచించడం అంటే కేవలం మీకు ఏమి తెలుసు అనేది కాదు. మీరు ఎలా ఆలోచిస్తున్నారు అనేదే ముఖ్యం. మీ సృజనాత్మకత, నిర్ణయం తీసుకునే సామర్థ్యం మరియు సమస్య పరిష్కారాన్ని గణనీయంగా మెరుగుపరచగల 7 ముఖ్యమైన ఆలోచన శైలులను ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. ఇవి మీ వ్యక్తిగత మరియు వృత్తిపరమైన జీవితంలో మీకు ఎంతగానో తోడ్పడతాయి. అందులో మొదటిది క్రిటికల్ థింకింగ్, ది ఫౌండేషన్ అన్నమాట. అంటే ఆలోచన విధానంలో పునాది అయినటువంటి క్రిటికల్ థింకింగ్ మొట్టమొదటి ఆలోచన శైలి. ఇది అన్ని ఆలోచన శైలులకు పునాది వంటిది. క్రిటికల్ థింకింగ్ అంటే వాస్తవాలను చాలా జాగ్రత్తగా తనిఖీ చేయటం. మనం ఏదైనా విషయాన్ని నిజమని నమ్మే ముందు దాని వెనుక ఉన్న ఊహలను ప్రశ్నించటం మరియు సమాచారం యొక్క మూలాలను పూర్తిగా మూల్యాంకనం చేయటం. ఇది పక్షపాతాన్ని నివారించడానికి మరియు తప్పుడు నిర్ణయాలు తీసుకోకుండా ఉండడానికి మనకు సహాయపడుతుంది. కొన్ని ఉదాహరణలు చూద్దాం. రోజువారీ పనిలో ఉదాహరణ, ఒక మార్కెటింగ్ బృందం ఒక కొత్త ప్రచారాన్ని ప్రారంభించే ముందు వినియోగదారుల సర్వే ఫలితాలను చాలా లోతుగా విశ్లేషిస్తుంది. వారు కేవలం పైపైన ప్రశంసనీయమైన అభిప్రాయాలు మాత్రమే వాటిపైనే ఆధారపడకుండా డేటా యొక్క మూలాన్ని, సర్వేలో పాల్గొన్న వారి సంఖ్యను మరియు పక్షపాతాలు ఉండే అవకాశం ఉందా లేదా అని ప్రశ్నిస్తారు. దీని ద్వారా వాస్తవ సంఖ్యల ఆధారంగా ఒక బలమైన మరియు ప్రభావవంతమైన వ్యూహాన్ని రూపొందించుకుంటారు. మన జీవితంలో ఉదాహరణ చూద్దాం. సోషల్ మీడియాలో ఏదైనా వార్త చూసినప్పుడు దానిని నమ్మడానికి ముందు దాని విశ్వసనీయతను ధృవీకరించడానికి మీరు అనేక ఇతర మూలాలను పరిశీలిస్తారు చూడండి. అదే ఇది ఇప్పుడు తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయకుండా మిమ్మల్ని ఆపుతుంది. ఇక రెండవ శైలి, ఆలోచన శైలి అనలిటికల్ థింకింగ్. అంటే స్టెప్ బై స్టెప్ సొల్యూషన్స్ అన్నమాట. అనలిటికల్ థింకింగ్ లో మనం దశల వారీ పరిష్కారాల కోసం అన్వేషిస్తాం. ఈ ఆలోచన శైలి సమస్యలను దశల వారీగా పరిష్కరించడానికి చాలా అనువైనది. ఇది సంక్లిష్టమైన వ్యవస్థలను చిన్న చిన్న భాగాలుగా విడగొట్టడానికి సహాయపడుతుంది.
తద్వారా విషయాలను ఎలా పనిచేస్తాయో స్పష్టంగా అర్థమవుతుంది. ఇంజనీర్లు, డేటా విశ్లేషకులు మరియు ప్రణాళికాదారులు ఈ రకమైన ఆలోచనలను ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. కొన్ని ఉదాహరణలు చూద్దాం. పనిలో ఉదాహరణ: ఒక సాఫ్ట్వేర్ డెవలపర్ ఒక సంక్లిష్టమైన సాఫ్ట్వేర్ లోపాన్ని బగ్ అంటాం అది పరిష్కరించడానికి ప్రయత్నిస్తున్నప్పుడు అతను కోడ్ను చిన్న నిర్వహించదగిన మాడ్యూల్స్గా విభజిస్తాడు. ప్రతి మాడ్యూల్ను విడిగా విశ్లేషించి సమస్య యొక్క మూలాన్ని ఖచ్చితంగా గుర్తించి ఆపై ఒక క్రమబద్ధమైన పరిష్కారాన్ని అమలు చేస్తాడు. అదే మన జీవితంలో ఒక ఉదాహరణ చూద్దాం. ఆర్థిక బడ్జెట్ను తయారు చేసుకునేటప్పుడు మీరు మీ ఖర్చులను వివిధ వర్గాలుగా, అంటే ఆహారానికి ఎంత అవుతుంది, రవాణాకి ఎంత అవుతుంది, వినోదానికి ఎంత కేటాయించాలి మొదలైనవి అలా విభజించి ప్రతి వర్గంపై ఎంత ఖర్చు చేస్తున్నారో వివరంగా విశ్లేషిస్తాం. ఇది మీ డబ్బును మెరుగ్గా నిర్వహించడానికి సహాయపడుతుంది. ఇక మూడవ ఆలోచన శైలి క్రియేటివ్ థింకింగ్ అంటాం. అంటే గోయింగ్ బియాండ్ ద బాక్స్, అంటే సృజనాత్మకత థింకింగ్ అన్నమాట. ఒక సమస్య బాక్స్లో ఉందనుకుంటే ఆ బాక్స్ వెలుపల నుంచి విశ్లేషణ స్టార్ట్ అవుతుంది. సాంప్రదాయ పద్ధతులు లేదా పరిష్కారాలు విఫలమవుతున్నాయి అనుకున్నప్పుడు క్రియేటివ్ థింకింగ్ రంగంలోకి వస్తుంది. ఇది సాధారణ ఆలోచనలకు భిన్నంగా బాక్స్ వెలుపల ఆలోచించడం అంటాం. అసాధారణమైన విషయాల మధ్య సంబంధాలను ఏర్పరచడం మరియు సరికొత్త వినూత్నమైన పరిష్కారాలను కనుగొనడం. ఇక్కడ కొన్ని ఉదాహరణలు చూద్దాం. పనిలో ఉదాహరణ: ఒక మార్కెటింగ్ ఏజెన్సీ తమ క్లయింట్లలో ఒక దానికి కొత్త ప్రత్యేకమైన ప్రకటన ప్రచారాన్ని రూపొందిస్తుంది. వారు సాంప్రదాయ ప్రకటనల నుండి దూరంగా వెళ్ళి ఇంటరాక్టివ్ డిజిటల్ అనుభవాలు లేదా అనూహ్య గెరిల్లా మార్కెటింగ్ వంటి అసాధారణమైన విధానాలను అన్వేషిస్తారు. తద్వారా ప్రజల దృష్టిని బలంగా ఆకర్షిస్తారు. మన జీవితంలో ఒక ఉదాహరణ: తక్కువ వనరులతో ఇంటిని అలంకరించడానికి కొత్త మార్గాలను కనుగొనడం. ఉదాహరణకి పాత వస్తువులను తిరిగి ఉపయోగించుకుని వాటికి కొత్త రూపాన్ని ఇవ్వడం లేదా అలంకరణ వస్తువులుగా మార్చుకోవడం. ఇక నాలుగవది ఆలోచన శైలి అబ్స్ట్రాక్ట్ థింకింగ్ అంటాం. అంటే ఇది సీయింగ్ బియాండ్ ద డీటెయిల్స్ అన్నమాట. అంటే ఏంటి? వివరాలకు మించి చూడటం అబ్స్ట్రాక్ట్ థింకింగ్ అంటే. ఈ ఆలోచన శైలి ఉపరితల వివరాలను దాటి లోపల ఉన్న పెద్ద ఆలోచనలు, ముఖ్యమైన థీమ్లు మరియు నమూనాలను గుర్తించడంలో సహాయపడుతుంది. ఈ పక్కన మీరు పిక్చర్ చూస్తున్నారు. బ్లర్డ్గా ఉంది ఆ పిక్చర్, ఏంటో తెలియదు. కానీ మనం చాలా జాగ్రత్తగా బియాండ్ ద డీటెయిల్స్ పరిశీలిస్తే తెలుసు. ఇది వ్యూహ రచన, ఆవిష్కరణ మరియు భవిష్యత్ ప్రణాళికలకు చాలా కీలకంగా ఉంది. కొన్ని ఉదాహరణలు చూద్దాం. పనిలో ఉదాహరణ: ఒక పెద్ద కంపెనీ సిఇఓ మార్కెట్ పోకడలు మరియు వినియోగదారుల ప్రవర్తనలోని సూక్ష్మ భేదాలను విశ్లేషించి సంస్థ భవిష్యత్తు కోసం ఒక దీర్ఘకాలిక వ్యూహాన్ని రూపొందిస్తాడు. అతను కేవలం వ్యక్తిగత విక్రయ గణాంకాలను కాకుండా వాటి వెనుక ఉన్న పెద్ద చిత్రాన్ని మరియు అంతర్లీన నమూనాలను చూసి నిర్ణయాలు తీసుకుంటాడు. అదే మన జీవితంలో ఒక ఉదాహరణ చూద్దాం. ఒక పుస్తకంలోని ప్రధాన థీమ్లను గుర్తించడం, కేవలం కథను చదవకుండా దాని లోతైన సందేశాన్ని అర్థం చేసుకోవడం, లేదా భవిష్యత్తులో సామాజిక మార్పులు ఎలా ఉండవచ్చో, సాంకేతిక సమాజాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో ఊహించడం అన్నమాట.
ఇక ఐదవ ఆలోచన శైలి కాంక్రీట్ థింకింగ్ అంటాం. అంటే గ్రౌండెడ్ ఇన్ రియాలిటీస్ అన్నమాట. అంటే ఈ కాంక్రీట్ థింకింగ్ లో మనం వాస్తవికలలో బతుకుపోతాం అన్నమాట విశ్లేషించేటప్పుడు సమస్యని. ఈ ఆలోచన శైలి ప్రస్తుత క్షణంపై మరియు వాస్తవాలపై దృష్టి పెడుతుంది. మనం చూడగలిగే, తాకగలిగే మరియు కొలవగలిగే స్పష్టమైన వాస్తవాలకు ప్రాధాన్యత ఇస్తుంది. ఇది స్పష్టమైన మరియు తక్షణ నిర్ణయాలు తీసుకోవడానికి చాలా కీలకంగా ఉంటుంది. ముఖ్యంగా కార్యకలాప ఆపరేషన్స్ అంటాం, అలాగే మరియు లాజిస్టిక్స్ వంటి రంగాల్లో ఇది ప్రముఖ పాత్ర పోషిస్తుంది క్రిటికల్ థింకింగ్. కొన్ని ఉదాహరణలు చెప్తాం. పనిలో ఉదాహరణ, ఒక నిర్మాణ సైట్ మేనేజర్ రోజువారీ కార్యకలాపాలను పర్యవేక్షిస్తూ ఉంటాడు. అతను పరికరాల లభ్యత, కార్మికుల భద్రత మరియు నిర్మాణ సామగ్రి డెలివరీ వంటి స్పష్టమైన ప్రత్యక్ష వాస్తవాలపై దృష్టి పెడతారు. ప్రాజెక్ట్ సమయానికి పూర్తి కావడానికి అవసరమైన తక్షణ నిర్ణయాలు వెంటనే తీసుకుంటూ ఉంటాడు. జీవితంలో ఒక ఉదాహరణ చూద్దాం. ప్రయాణానికి అవసరమైన వస్తువుల జాబితాను చాలా వివరంగా తయారు చేయడం, ఏ ఒక్క ముఖ్యమైన వస్తువును మర్చిపోకుండా ఉండడానికి తయారు చేసుకో, లేదా మనం వంట చేయడానికి ఒక రెసిపీలోని దశలలో ఖచ్చితంగా ఎటువంటి మార్పులు లేకుండా అనుసరించడం లాంటివన్నమాట. ఇక ఆరవ ఆలోచన శైలి కన్వర్జెంట్ థింకింగ్ అంటాం. ఇది సర్వసాధారణంగా ది బెస్ట్ సొల్యూషన్ ఆఫరింగ్ అంటాం అన్నమాట. అంటే ఈ కన్వర్జెంట్ థింకింగ్ ఉత్తమ పరిష్కార మార్గం అనొచ్చు. అంటే ఈ కన్వర్జెంట్ థింకింగ్ అంటే ఒక సమస్యను పరిష్కరించడానికి సాధ్యమైన ఎంపికల నుండే ఒకే అత్యుత్తమ పరిష్కారాన్ని కనుగొనడానికి తగ్గించడం. అనేక రకాల ఆల్టర్నేటివ్స్ ఉంటాయి, అందులో అత్యుత్తమ పరిష్కారం అనుకున్న దాన్ని అన్నిటినీ క్రోడీకరించేసి ఒకదానికి తగ్గిస్తాం. అంటే స్పష్టమైన సరైన సమాధానం ఉన్న పనులకు ఇది చాలా గొప్పది. ఉదాహరణకు సమస్యలను నిర్ధారించడం లేదా డేటా ఆధారిత నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఆ, ఈ ఈ ఈ కన్వర్జెంట్ థింకింగ్ బాగా ఉపయోగపడుతుంది. కొన్ని ఉదాహరణలు చూద్దాం. పనిలో ఒక ఉదాహరణ, ఒక డాక్టర్ రోగి యొక్క లక్షణాలను, వివిధ పరీక్ష ఫలితాలను మరియు వారి వైద్య చరిత్రను వివరంగా విశ్లేషిస్తారు. అందుబాటులో ఉన్న అన్ని సమాచారాన్ని కలిపి అతను సాధ్యమైన అన్ని రోగ నిర్ధారణ జాబితాను తయారు చేసుకున్న తర్వాత అత్యంత సంభావ్య కారణానికి తగ్గిస్తారు, అసలు ఈ రోగం ఏవై ఉండొచ్చు అని. తద్వారా రోగికి సరియైన చికిత్సను అందించగలుగుతారు. మన జీవితంలో ఒక ఉదాహరణ చూద్దాం. ఒక నిర్దిష్ట సమస్యకు లేదా అవసరానికి ఉత్తమమైన ఉత్పత్తిని ఎంచుకోవటానికి అనేక ఎంపికలు పోల్చి చూడడం అన్నమాట. ఉదాహరణకి ఏంటంటే, మీరు కొనుగోలు చేయాలనుకుంటా స్మార్ట్ ఫోన్ కొందాం అనుకుంటున్నారు అనుకోండి, అని ఫోన్ మోడల్ను విశ్లేషించుకోవటం, సరిపోల్చుకోవటం, ఆఖరికి ఏదో ఒక మంచి ఫోన్ మీరు అనుకున్నటువంటిది మీకు సమస్యకి సమాధానంగా ఒక ఫోన్ మోడల్ని ఎంచుకొని అది మనం కొనుక్కుంటాం. ఇక ఏడవ ఆలోచన శైలి డైవర్జెంట్ థింకింగ్ అంటాం. అంటే ఐడియా జనరేషన్. అంటే ఈ డైవర్జెంట్ థింకింగ్ లో అనేక రకాల ఆలోచనలను ఉత్పత్తి చేస్తాం. ఇది కన్వర్జెంట్ ఆలోచనలకు పూర్తి వ్యతిరేకం. అంటే మనం కన్వర్జెంట్ థింకింగ్ లో అనేక రకాల ఆల్టర్నేటివ్స్ నుంచి ఒక ఆల్టర్నేటివ్ కి తగ్గించుకుంటాం. ఈ డైవర్జెంట్ థింకింగ్ అంటే ఏంటంటే, వీలైనన్ని ఎక్కువ ఆలోచనలను ఎటువంటి పరిమితులు లేకుండా ముందు ఉత్పత్తి చేయటం, అంటే ఎక్కువగా తీసుకోవటం. ఇది బ్రెయిన్ స్టార్మింగ్ సెషన్లను
కొత్త ఉత్పత్తి అభివృద్ధిని మరియు దీర్ఘకాలిక ఆవిష్కరణలను చాలా చాలా ప్రోత్సహిస్తుంది. కొన్ని ఉదాహరణలు చూద్దాం. పనిలో ఒక ఉదాహరణ: ఒక స్టార్టప్ బృందం కొత్త ఉత్పత్తి లక్షణాల కోసం బ్రెయిన్ స్టార్మింగ్ సెషన్లో పాల్గొంటుంది. వారు ఎటువంటి తీర్పులు లేకుండా ప్రతి ఒక్కరిని సాధ్యమైన అన్ని ఆలోచనలను ఎంత అసాధారణమైనవి అయినప్పటికీ పంచుకోవాలని ప్రోత్సహిస్తారు. ఇది తరువాత అనేక వినూత్న ఆలోచనలకు దారితీస్తుంది. జీవితంలో ఒక ఉదాహరణ చూద్దాం. సెలవులకు వెళ్ళడానికి అనేక గమ్యస్థానాలను మరియు అక్కడి కార్యకలాపాలను జాబితా చేయటం కేవలం ఒక్కదానికి మాత్రమే పరిమితం కాకుండా, అలాగే ఇంటి మెరుగుదల ప్రాజెక్ట్ తీసుకున్నాం అనుకోండి, వాటి కోసం వివిధ రకాల డిజైన్ ఆలోచనలను సృష్టించడం. చూస్తారు కదా, ఈ ఆలోచన శైలులు మన జీవితంలో ఎంతో కీలకమైనవి. ఈ 7 శైలులను అర్థం చేసుకోవటం ద్వారా మీరు మరింత స్పష్టంగా ఆలోచించగలరు, మెరుగైన నిర్ణయాలు తీసుకోగలరు మరియు సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కోగలరు. ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఇలాంటి మరిన్ని విలువైన విషయాలను తెలుసుకోవడానికి దయచేసి ఈ వీడియోను లైక్ చేయండి, మీ స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో షేర్ చేయండి. మీకు ఏమైనా ప్రశ్నలు లేదా ఆలోచనలు ఉంటే కామెంట్ల రూపంలో తెలియచేయగలరు. మర్చిపోకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను నొక్కండి. తద్వారా మా కొత్త వీడియోలు విడుదలైన వెంటనే మీకు నోటిఫికేషన్గా వస్తుంది. మీ మద్దతు చాలా ముఖ్యం. మరిన్ని మంచి వీడియోలు త్వరలో విడుదల చేస్తాం. అంతవరకు నమస్కారం, ధన్యవాదాలు. ఆల్ ది బెస్ట్.